హాయ్ అండి. ఈరోజు జాతర సందర్భంగా ఇక పెందలకాడ వెళ్ళేసామండి. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు టైం ఎంత ఉంది చూడండి ఎగ్జాక్ట్గా. ఇవన్నీ ఇప్పుడు 6 అవుతుంది పొద్దున్నే. ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారండి జాతర సందర్భంగా. చూడండి ఇవన్నీ అమ్మవారికి నైవేద్యాలు ఇవన్నీ చేస్తున్నాం. మీరు ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాము అమ్మవారికి పొద్దున్నే. ఇక చూడండి అన్నీ ఎర్లీ మార్నింగ్ అనమాట. అమ్మవారికి ఇక్కడ ఇవాళ జాతర సందర్భంగా నైవేద్యంగా ఇవన్నీ చేస్తున్నాము. నెక్స్ట్ గుడికి కూడా వెళ్తాము, అక్కడ కూడా బ్లాగ్ తీస్తాము. ఈరోజు బ్లాగ్లో ఈ అమ్మవారికి జాతర ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి మొత్తం పూర్తిగా చూడండి. చాలా బాగుంటుంది బ్లాగ్. చూడండి అన్నీ బట్టలు కూడా తీసుకున్నామండి మొత్తం. గుడికైతే వెళ్తున్నామండి. అమ్మవారి నైవేద్యము మొక్కుబడులు అవన్నీ సమర్పించుకుని అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడ కొర్లబండి కూడా ఉంటుందండి. కొర్లబండి దర్శనం కూడా చేసుకుంటాము. అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి వీడియో రూపంలో చూసేయండి. భక్తులు గమనించాలంటే కుండీలు ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ వారు అమ్మవారి క్యూ లైన్ దగ్గర భక్తులు గమనించి భక్తులు అమ్మవారి కుటుంబం దగ్గర భక్తులు గమనించి చక్కగా అమ్మవారి మేడల వద్ద కుటుంబాన్ని నమస్కరించుకుంటున్నారు. గుడికి అయితే వచ్చేసామండి. ఇక్కడ గుడికాడ క్యూ అయితే ఎక్కువగా ఉందండి. జనం అయితే ఎక్కువ మంది వచ్చారు అమ్మవారి దర్శనానికి. ఇక్కడ కొర్లబండి కూడా ఉంటుందండి. ఆ కొర్లబండి దర్శనం కూడా చేసుకుంటారు. చాలా బాగా జనం వచ్చారండి ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడానికి. చూడండి జనము తండోపదండాలుగా జనం అనేది వస్తున్నారు. అమ్మవారందరూ కూడా కుటుంబంలో ఉంటారు కాబట్టి అమ్మాయికి రోజు అమ్మ లైన్ కలగాలంటే మహిషాసుని మంత్రి అమ్మవారి గుడి రోడ్డు సూర్యమూలం పంపిస్తూ రోడ్డు ఖాళీగా ఉంది. దయచేసి స్పీడ్గా రావాలండి. భక్తులు గమనించాలండి. కమిటీ వారు హుండీలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ అమ్మవారికి సమర్పించుకోవాలని హుండీలు అనేది వేయాలండి. కొర్లబండి దగ్గర మరియు క్యూ లైన్ దగ్గర మన హుండీలు ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి జనము మార్నింగ్ 4 నుంచి ఇక్కడ జనం అనేది వచ్చారండి అమ్మవారి దర్శనానికి. చూడండి తండోపదండాలుగా ఇక్కడ లైన్లో క్యూ పద్ధతిలో వస్తున్నారండి. ఇక్కడ పక్కనేమో కొర్లబండి కూడా ఏర్పాటు చేశారు. ఆ కొర్లబండి దర్శనానికి కూడా ఇక్కడ భక్తులు వచ్చి ఈ కొర్లబండి దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం కూడా చేసుకుని వస్తారండి. చూడండి ఇక్కడ కనిపించేదే కొర్లబండి. చూడండి ఈ తండోపదండాలుగా ప్రజలు అనేది వచ్చారండి ఈ అమ్మవారి దర్శనానికి, కొర్లబండి దర్శనం చేసుకోవడానికి. కొర్లబండి ఊరేగింపు అయితే రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. చాలా అంగరంగ వైభవంగా ఈ కొర్లబండి ఊరేగింపు, అమ్మవారి ఊరేగింపు అనేది రేపు జరుగుద్ది. అనేక రకాల వేషధారణలో డప్పు వాయిద్యాల మేళ తాళాలతో అనేది ఊరేగింపు అనేది చాలా కనువిందుగా అనేది జరుగుద్దండి. చూడండి ఇదేనండి కొర్లబండి. మళ్ళీ 7 ఏళ్ళ తర్వాత మళ్ళీ అమ్మవారు 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ నలుగురు సంవత్సరాలు
దర్శనం చేసుకుని అయితే వచ్చామండి బయటికి. మాకైతే 2 గంటల పైనే పట్టిందండి దర్శనానికైతే. జనం అయితే బాగా వచ్చారు కాబట్టి దర్శనానికైతే కొద్దిగా లేట్ అయిందండి. ఇక్కడ నుంచి మనం బయటకెళ్ళి అక్కడ గుడి బయట ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూసేద్దాము. ఇక్కడ చూశారు కదండి జన సందోహము. అసలు చాలా అంటే చాలా మంది అయితే వచ్చారండి. ఎక్కువ మంది భక్తులైతే అమ్మవారి దర్శనం నిమిత్తం వచ్చారు. ఈ అమ్మవారి ఈ కొర్లబండి దర్శనానికి కూడా చాలామంది వచ్చారండి. ఒకసారి బయట ఎలా ఉంది ఏంటనేది కూడా ఒకసారి చూసేద్దాము. జాతర సందర్భంగా గుడి బయట అనేది స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారండి. ఇక్కడ ఈ స్టాల్స్ అనేది ఏమేమి ఏర్పాటు చేశారనేది ఒకసారి చూసేద్దాము. ఫస్ట్ మీరు రాను ఆ గేట్ చూడరా Thank you for watching VV Kumar Vlogs 5.